స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం నేను బుడమేరు ప్రాంతంలో ఉన్నాను. ఏదైతే గండ్లు పడిన ప్రాంతం ఉందో గత ఏడాది ఆ ప్రాంతంలో మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఏదైతే గత ఏడాది గండ్లు పడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఇక్కడ నుంచి మీరు విజువల్స్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ఆ రోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే గనక అప్పుడు ఆ రోజు ఈ ప్రాంతంలో మీరు చూస్తున్న ప్రాంతంలో 3 చోట్ల గండ్లు పడి ఈ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయింది. అటు వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అదేవిధంగా విజయవాడలోని సింగనగర్, పాయకాపురం, రాజరాజేశ్వరిపేట ఆ ప్రాంతాలను కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడి నుంచి కిందకున్న ప్రాంతాలు అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఆ రోజు ఘటన జరిగిన రోజు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి మళ్ళీ వరద వస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. అంటే తెలంగాణలో పడుతున్న వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అటు తెలంగాణ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పడిన వర్షాలంతా కూడా ఆ నీరంతా కూడా ఇప్పుడు కృష్ణానది చేరి ఇప్పుడు మళ్ళీ బుడమేరు పొంగిపోద్దని చెప్పి ఒక వదంతులు అయితే సోషల్ మీడియాలో సృష్టిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు అసలు బుడమేరుకి తెలంగాణ వర్షాలకి సంబంధం ఏంటి, ఇక్కడ బుడమేరు మళ్ళీ పొంగే అవకాశం ఉందా, అప్పుడు ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది అక్కడ స్థానికులు ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న ఎక్కడుంటారన్న మీరు? పక్కనే శాంతినగర్. అసలు మామూలు సెప్టెంబర్ 1వ తేదీ గండ్లు పడినప్పుడు ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది? మీరు పడినప్పుడు వాటర్ అంతా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు చూసారా అప్పుడు ఆ రోజు? చూసాం, మేము చూసాం. మా కళ్ళ ముందే 6 నుంచి ఫ్లోటింగ్ అయిపోయింది. 6 నుంచి ఇంకా స్టక్ అయిన వాటర్ అంతా ఒక్కొక్క వీధి మొత్తం ఫుల్ అయిపోతూ వచ్చింది. 7:30 ఆ ప్రాంతానికల్లా ఇంకా మోకాళ్ళ పై వరకు వచ్చేసినాయి. ఇంకా మేము ఆశ్రయం కోసం రోడ్డు మీదకి వచ్చేసాం. ఇంక అప్పటికే మొత్తం మునిగిపోయింది. ఇంకా మేము ఎదురు ఉన్న స్కూల్లో ఆగాము. ఇంకా ఆ నైట్ అక్కడ స్టే చేసి తెల్లారికి వచ్చేప్పటికి మొత్తం ఇంటి సన్సైడ్ పోయేదాకా నీళ్ళంతా మునిగిపోయినాయి. రెస్క్యూ టీం వచ్చి ఆ తర్వాత మొత్తం క్లియర్ చేసింది. ఇంకా అంటే అప్పుడు ఆ రోజు ఈ గంటలు తెగిపోయినప్పుడు వాటర్ ఎంతవరకు ఉంది, ఏ లెవెల్ వరకు ఉంది? అంటే అప్పుడు అధికారులు రావటం కానీ ఇక్కడ గట్లు కోతకు గురవుతున్నాయని ఏదైనా మరమ్మతులు చేయటం అట్లాంటివి ఏమైనా చేశారు అప్పుడు? తర్వాత వచ్చి చేశారు. అంతా అయిపోయిన తర్వాత మొత్తం మునిగిపోయిన తర్వాత చంద్రబాబు గారు వచ్చి చేశారు. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే బుడమేరులో మళ్ళీ వరద వస్తుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. నిజంగా ఇప్పుడు అంటే మీరు స్థానికులు కాబట్టి ఇక్కడ వాటర్ ఎట్లా ఉంటుంది ఏంటంది ఆ పరిస్థితి తెలుసు కాబట్టి అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి బుడమేరు? పర్లేదు, ఒక వారం రోజుల వరకు నీళ్లు నిండుగానే ఉన్నాయి. ఇవ్వాలి కొద్దిగా బ్రిడ్జ్ కిందకి వెళ్ళినాయి వాటర్. ఇంకా వర్షం ఏమన్నా ఎక్కువ అయితే మళ్ళీ రావచ్చు అటు కట్ట దిగి అవకాశాలు వచ్చే ఉన్నాయి. అంటే అప్పుడు వరదలు వచ్చినప్పుడు అంటే ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఎటు వెళ్ళి అంట మొత్తం ఈ వాటర్ అంతా ఎటువైపు వెళ్ళిపోయిన పరిస్థితి? ఎటు వెళ్లకుండా ఇక్కడే అయిపోయినాయి. రోడ్లు మొత్తం కాలువలు అంతా స్టక్ అయిపోయి ఒకటే వాటర్ అక్కడే నిండిపోయి పైకి వరకు వచ్చేసినాయి. ఇంకా వాటర్ అంతా ఎటు వెళ్ళడానికి లేకుండా పోయినాయి. కట్టిన తర్వాతే ఇంకా నీళ్ళంతా బయటకు వచ్చేసినాయి. అంటే తెలంగాణలో వర్షాలు పడితే ఇక్కడ బుడమేరు పొంగిపోతుందని చెప్తున్నారు. అంటే అలా అక్కడ వర్షాలు పడితే ఇక్కడ బుడమేరు పొంగిపోయే అవకాశం ఉంది. మీరు స్థానికులు కాబట్టి మీకు తెలుస్తుంది. మనకి తెలియదు అన్న మరి. ఇంకా టయానికి ఉంటే వాటర్ వస్తే ఇంకా మళ్ళీ యథావిధంగా మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంకా అంటే నార్మల్ డేస్లో కూడా అంటే సాధారణ వర్షానికి కూడా ఇక్కడ బుడమేరు పొంగే అవకాశం ఉందా, లేదంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడే జరిగిద్దా? ఎక్కువ ఇంకా డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడతా ఉంటే ఖచ్చితంగా మునిగిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మీరు 3 చోట్ల గన్ను పడినాయి. అప్పుడు దీనికి రిటర్నింగ్ వాల్ కట్టారు, కానీ ముందు ఎక్కడ కూడా రిటర్నింగ్ వాల్ కట్టలేని పరిస్థితి. కొన్ని చోట్ల వీక్గా ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ వీక్గా ఉంది అని మీకు ఏమైనా ఐడియా ఉంది? లేదన్న, మనకి లేదన్న. మెయిన్ ఇదే అన్నారు. అంటే ఇంకెక్కడ గన్నులు పడే అవకాశం ఉంది ఆ ఏరియాలో? కౌలూరు, అక్కడ కనిపిస్తున్న కౌలూరు బ్రిడ్జ్ చాలా వీక్గా ఉందన్నారు. మరి అక్కడ కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మునిగిపోతే అది కూడా అక్కడ మునిగిపోయిన తర్వాత ఇక్కడ మునిగిపోతాయి మొత్తం. అంటే వీక్గా ఉంది అక్కడ, బాగా గట్టు వీక్గా ఉంది. ఈ వరుస అంతా వీక్గానే ఉంది గట్టంతా. అంటే కేవలం ఇక్కడ 3 చోట్ల గంటలు పడిన చోట మాత్రమే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. ఆ చివరి వరకు కూడా కౌలూరు వరకు కట్టాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉందన్న. మొత్తం మునిగిపోద్ది. ఇంకోసారి వర్షం అంతా మళ్ళీ మొత్తం మునిగిపోద్ది.
అంటే అధికారులు రావటం కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయటం కానీ పరిశీలించడం కానీ ఏమైనా చేశారు ఈ మధ్య కాలంలో? మొన్నటి వరకు పనులు జరుగుతూనే ఉన్నాయన్న. మొన్న రీసెంట్గా ఒక 1.5 మంత్ క్రితం అయిపోయినాయి ఇంకా మొత్తం. ఇంకా అక్కడితో పనులన్నీ ఆపేశారు. ఈ బ్రిడ్జ్ కూడా పడేశారు. దీని కింద ఇంకో బ్రిడ్జ్ ఉండేది, ఓకే ఓకే, బ్రిడ్జ్ అంతా కూలగొట్టేశారు. ఇప్పుడు మీరున్న బ్రిడ్జ్ కొత్త ఇప్పుడున్న బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్, కిందది కూలగొట్టేశారు, కొత్తది కట్టారు. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అక్కడ గట్లు వీక్గా ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్పందించాలి. ఖచ్చితంగా వచ్చింది మళ్ళీ. ఓకే, చూసాం కదా ఇక్కడ స్థానికులు ఆ రోజు వరదలు వచ్చిన రోజు, గండ్లు పడిన రోజు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతానికి 3 చోట్ల గండ్లు పడినవి, అవి రిటర్నింగ్ వాల్ కట్టి ఆ సమస్యను పరిష్కరించారు. అయితే కొంచెం ముందుకు కొన్ని కిలోమీటర్ల ముందుకు వెళ్తే కౌలూరు ప్రాంతం దగ్గర కూడా ఈ బొడమేరుకు సంబంధించిన గట్టు వీక్గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళకి దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టు మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ నుంచి కోతవేడు దూరంలో బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారు. ఆ బ్రిడ్జు ప్రాంతం అక్కడ అది కౌలూరు గ్రామం. అది ఆ ప్రాంతంలో కూడా అప్పుడు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ గండ్లు పడిన చోట 3 చోట్ల కూడా రిటర్నింగ్ వాల్ కట్టారు. కానీ సమస్య ఉన్న చోట మాత్రమే ఉన్న సమస్యను పరిష్కరించారు. కానీ భవిష్యత్తులో ఎక్కడైతే సమస్య మళ్ళీ వస్తుంది అనే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వీక్గా ఉంటాయో గట్లు, అక్కడ వాటిని పరిశీలించి అక్కడ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు చిన్నపాటి వర్షాలకే బుడమేరు పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కెపాసిటీ కూడా చాలా తక్కువగా చెప్తున్నారు, 11,000 క్యూసెక్లో మాత్రమే ఉంటుంది. కానీ మళ్ళీ మరొకసారి వరదలు వస్తే కనుక, అంటే ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అంతా కూడా వర్షాలు తత్తగతం అవుతుంది. అటు మున్నేరుకి కావచ్చు, లేదంటే వైరాగ్ కావచ్చు, పూర్తిగా వాటర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇటు చూస్తే కనుక ఇటు గోదావరి కూడా, అటు పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా పూర్తిగా నీటి మట్టం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఇంకా భవిష్యత్తులో మరికొద్ది రోజులు ఇంకా వర్షాలు పూర్తిగా విస్తారంగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పుడు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరులుతాయి, రిజర్వాయర్లన్నీ కూడా నిండు కుండల్లా మారుతాయి. వాటర్ అంతా కూడా ఈ బుడమేరుకి వచ్చి చేరే పరిస్థితి. ఎందుకంటే బుడమేరుకి ప్రధానంగా వాటర్ సోర్స్ అంతా కూడా ఏవైతే ఈ చిన్న చిన్న కాలువలు ఉంటాయి, లేదంటే రిజర్వాయర్లు ఉంటాయి, అవన్నీ కూడా ఈ బుడమేరులో కలుస్తాయి. చాలా పదుల సంఖ్యలో అంత వాటర్ అంతా కూడా వచ్చి కాలువల ద్వారా ఇక్కడ బుడమేరులో కలిసే పరిస్థితి ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా సజావుగా కొల్లేరులోకి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి. అటు ఎనికేపాడు, విజయవాడ గుండా 8 కిలోమీటర్లు, అటు తర్వాత వెనికేపాడు, తర్వాత కొల్లేరుకు వెళ్ళి అక్కడి నుంచి ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఉప్పుటేరుకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అంటే కౌలూరు దగ్గర గట్లన్నీ కూడా వీక్గా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి ఏదైతే ఎక్కడైతే వీక్గా ఉంటాయో గట్లు, అక్కడ రక్షణ చర్యలు చేపట్టకపోతే మరోసారి విజయవాడకి జలప్రయం తప్పదని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మన RTV బొడమేరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.